ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జనవరి 1ని అర్హత తేదీగా జాబితాలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. అసెంబ్లీ ఓటర్ల లిస్టుల ఆధారంగా మున్సిపల్ రోల్స్ ఖరారు చేయనుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. సెప్టెంబర్ 3న వార్డుల వారీగా వాటిని ప్రచురించనుంది. రిజర్వేషన్ల ఖరారుకు ఈ ఓటర్ జాబితాలనే ప్రామాణికంగా తీసుకోనుంది ఎన్నికల సంఘం. మున్సిపల్ కమిషనర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లకు కూడా ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది స్థానిక ఎన్నికలకు సంబంధించి. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి ఈ అంశానికి సంబంధించి? శరవేగంగా అడుగులు పడుతున్నటువంటి సిచ్యువేషన్, గతంలో ఉన్నటువంటి అంశాలనే ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్, అప్డేట్స్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల సంఘం మొత్తం రెండు కూడా దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు రాజకీయ పార్టీల పరంగా కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాయత్తం కావటం, క్షేత్రస్థాయిలో తాము ఏం చేయాలనుకుంటున్నాం అవన్నీ కూడా చేయటం, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనపడుతుంది. అయితే ఇక్కడ అంటే ఇప్పుడు రేపు త్వరలోనే జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి SIR ప్రక్రియ ఆధారంగా అంటే ఓటర్ల జాబితాకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఏరువేత కార్యక్రమాలు అలాగే మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇక తుది జాబితాకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వార్డుల వారీగా వచ్చే నెల 3వ తారీఖున మొత్తం కూడా ఎక్కడెక్కడైతే ఏ వార్డులు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు అనేటువంటి అంశానికి సంబంధించి ప్రచురించేటువంటి విధంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే రెండు వివాదాలకు తావు లేకుండా అంటే ఓట్ల తొలగింపు విషయంలో ఎక్కడా కూడా అవకతవకలకు కానీ వివాదాలకు కానీ తావు లేకుండా అలాగే ఇటు ఎన్నికల సంఘం ఎక్కడన్నా తప్పులు చేస్తే వాటికి సంబంధించి ఏం చేయాలి ఏంటి అంటే కొత్త ఓటు అప్లై చేసుకునే వాళ్ళకి ఎటువంటి నిబంధనలు ఉంటాయి ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించి ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే అటు రాజకీయ పార్టీలతో కూడా ఒకసారి సమావేశం కావాలనేటువంటిది ఎన్నికల సంఘం ఇటీవల కాలంలో భావించింది. అయితే ఆ సమావేశానికి సంబంధించి కూడా మనకు త్వరలోనే ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా కొన్ని ముస్లిం ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఓట్లను తొలగించారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగానే పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి గందరగోళం కావచ్చు, అలాగే ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఒకంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా. పర్టికులర్గా మున్సిపల్ ఎన్నికల్ని ఏ స్థాయిలో ఇరు పార్టీలు కూడా అంటే ఇటు కూటమి కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. చాలా రకాల అనుమానాలను కూడా లేవనెత్తి మా ఓట్లని తొలగిస్తూ ఉన్నారు అనేటువంటి కోణంలో కూడా జరిగినటువంటి గతంలో జరిగిన చర్చ రాబోయే రోజుల్లో అది తీవ్రతరం కాబోతోంది ఈ ఆదేశాలతో అనేటువంటి ఒక మాట. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ముఖ్యంగా వైసీపీకి సంబంధించి అంటే ఎన్డీఏ పాలిత ఎన్డీఏ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఓట్లను తొలగించకుండా కేవలం అంటే ప్రత్యర్థి పార్టీల ఓట్లను తొలగించారు అనేటువంటిది ముఖ్యంగా దేశవ్యాప్తంగా మనకు వినపడుతున్నటువంటి విమర్శ. అయితే ఇప్పుడు ఆ విమర్శలన్నిటికీ కూడా చెక్ పెట్టే దిశగా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి సెప్టెంబర్ 3వ తారీఖున ప్రచురించబోయేటువంటి ఏదైతే ఓటర్ల తుది జాబితా ఉంటుందో అది ఖచ్చితంగా విమర్శలకు వేదిక అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు మన ప్రకాష్ రాజ్ వివాదం చూసాం, ఆ తరహాలో చాలా మంది ఓట్లు కోల్పోయారు అనేటువంటిది కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు వాటన్నిటి విషయంలో కూడా ఎన్నికల సంఘం కాస్త జాగ్రత్తగా అడుగులు వేసినట్టుగా కనపడతాం. ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత ఇంకెన్ని విమర్శలు, వివాదాలు, అనుమానాలు వస్తాయో అనేటువంటి మరొక కోణం కూడా ఉంది కదా. దానికి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి అనుమానాలు వాళ్ళకుంటాయి, ఖచ్చితంగా ఎవరి భయాలు వాళ్ళకుంటాయి, ఓటు ఉందా పోయిందా అనే దానికి సంబంధించి. అలాగే కొంతమంది ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు చాలా మందికి తెలంగాణలో ఓటు హక్కు ఉంది, హైదరాబాద్ లో ఓటు హక్కు ఉంది. వీళ్ళందరూ కూడా GHMC ఎన్నికల్లోనో లేదంటే అక్కడ ముఖ్యంగా ఎక్కువగా మల్కాజ్గిరి పార్లమెంట్ లో వీళ్ళందరూ ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఓట్ల విషయంలో సందిగ్ధత అయితే నెలకొంది. కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్ లో ఓటు ఉండి అలాగే విజయవాడలో ఓటు ఉంటే మరి అంటే ఎన్నికల సంఘం కొన్ని సందర్భాల్లో నాకు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు నాకు ఫోన్ చేసి మీకు అంటే దీనికి సంబంధించినటువంటి ఒకవేళ మీకు 2వ ఓటు ఉంటే దానికి సంబంధించి మాకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి అని కోరినటువంటి పరిస్థితి ఉంది చాలా మందికి. అలా ఇప్పుడు ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో
కొంతమంది వివరాలు సమర్పించలేనటువంటి వాళ్లకు కొంత అక్కడ ఓటు తీసేటువంటి అవకాశం ఉంది, ఇక్కడ కూడా ఓటు తీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి విమర్శలు రాకుండా ఉండేందుకు మరి ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు చేపట్టింది, ఆ ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత అటు రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం కొంత ఆసక్తి ఉండేటువంటి అంశమే. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి. ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జనవరి 1ని అర్హత తేదీ జాబితాలుగా సిద్ధం చేయమని కూడా కోరింది. అసెంబ్లీ ఓటర్ల లిస్టుల ఆధారంగా మున్సిపల్ రోల్స్లోనూ ఖరారు చేయనుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. సెప్టెంబర్ 3న వార్డుల వారీగా వాటిని ప్రచురించనుంది. రిజర్వేషన్ల ఖరారుకు ఈ ఓటర్ల జాబితాలనే ప్రామాణికంగా తీసుకోనుంది ఎన్నికల సంఘం. మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్.